కొంతమంది ఎక్కడ కూర్చోలేకపోయి బయట గోటముడు మొత్తం కూర్చొని వస్తారు. కొంతమంది ఆ షట్ల దగ్గర పోయి శైలిగా ఫోన్ నొక్కుంటా కాసేపు బయట బాతాగాలి నొక్కొస్తారు, ఫోన్ నొక్కుంటా. ఇలాంటి భయం లేని వారిని దేవుడు ఆశీర్వదిస్తాడా? ఎన్నడూ కూడా వారి ఆశీర్వదించనే దేవుడు ఆశీర్వదించాడు. ఇజ్రాయేల్ ప్రజలు బయటికి వచ్చినది మొదలుకొని ఆ రోజు విజయనాదాన్ని వాళ్ళు ఆరాధిస్తున్నారు. విజయం, మాకు జయము కలిగింది, మా బానిస కట్లను నా దేవుడు తెంపివేశాడు అని వారు ఎర్ర సముద్రం చీలిపోయిన ఎర్ర సముద్రములో, రెండు పాయలుగా చేయబడిన ఎర్ర సముద్రంలో వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఏమని ఆరాధిస్తున్నారు తెలుసా? యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. ఎన్ని రోజులు ఆరాధన చేశారండి వీళ్ళు? ఎన్ని రోజులు? డే అండ్ నైట్, రెస్ట్ లేని ఆరాధన. అలాంటి వాళ్ళు ఆరాధన చేసి ఏం చేశారు తెలుసా? తిండి కోసం ఓరగా దేవుని మీద సనుగుతున్నారు, ఆశీర్వాదాల కోసం. ఏమండి, ఆపద నుంచి, బానిస బంధకాల నుంచి విడిపించిన దేవుడు అక్కర్లు తీర్చడా? తీరుస్తాడా? ఆపద నుంచి విడిపించాడు, రోగము నుంచి విడిపించాడు, వ్యాధుల నుంచి విడిపించాడు, శత్రు సమూహాల బంధకాల నుంచి విడిపించాడు. అన్ని విడిపించిన దేవుడు నీ అక్కర్లు తీర్చడా? వీళ్ళు 3 రోజులు ఆరాధన చేసి పరవశించిపోయారు. ఆత్మలో పరవశించి దేవుణ్ణి ఆరాధించి సంతోషించి కొద్దిగా ముందుకు వెళ్ళిపోగానే మాకు ఆకలి అవుతుంది, మోషే ఏలోని స్పెషల్ చెయ్యి. మోషేని ఎట్లా వాడుకుంటున్నారంటే వీళ్ళు వంటోళ్ళలాగా వాడుకుంటున్నారు. ఎలా? వంటోళ్ళలాగా. ఎవరన్నా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు మనం ఏమంటాం? ఇలా ఏం చేస్తున్నావు, వాళ్ళు వచ్చారు కానీ ఏమన్నా చేసి పెట్టే వాళ్ళకి అంటామా? ఇలా బిర్యానీ చెయ్యి, అల్లాపోతే అడగబోయా నేను అదో తీసుకొస్తా కానీ ఏమండి ఇంటికి చుట్టాలు వచ్చారు కానీ వస్తా కొద్దిగా కూరగాయలు తీసుకురండి, చికెన్ తీసుకురండి, మాంసం తీసుకురండి చెప్తామా చెప్పమా? ఇప్పుడు వీళ్ళకి ఏ సమస్య వచ్చినా వీళ్ళు మోషే దగ్గరకు వచ్చి ఆయనకు ఒక పనివాళ్ళలాగా పని చెప్తున్నారు. ఎవరు వీళ్ళు? ఇజ్రాయేల్ ప్రజలు. మాకెవరు అన్నం పెడతారయ్యా, మాకెవరు మాంసం పెడతారు? చెప్పా, దేవుడికి చెప్పా, ఎందుకు తీసుకొచ్చాం మమ్మల్ని బయటికి? ఎంత అహంకారం అండి. రైటర్ రంగా వాళ్ళు ఎట్నే అడుగుతున్నారు పోయి, మాకు అన్నం ఎవరు పెడతారు, మాకెవరు మాంసం పెడతారు? మేము ఐగుప్తులు మీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఐగుప్తులు ఉచితంగా తిన్న కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, మాంసము, చేపలు మాకు గుర్తుకొస్తున్నాయి, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు గుర్తొస్తున్నాయి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రత జనం మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇజ్రాయేలులు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు మాకు జ్ఞాపకానికి వచ్చుచున్నవి. మా ప్రాణం ఇప్పుడు సొమ్మసిల్లిపోతుంది. మాకు మన్నా కాక మా కనుల ఎదుట మరి ఏమి లేదు. నువ్వు ఇప్పుడు మాకు ఏదో ఒకటి పెడతావా, చేస్తావా? ఐగుప్తులో తిన్నా ఎన్ని గుర్తొస్తున్నాయి అంటే ఏమండి, ఐగుప్తులో నుంచే కదా దేవుడు బయటికి తెచ్చింది. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దని చెప్పాడు కదా. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై ఆరాట పడాలని చెప్పాడు కదా. వెనుకున్నవి మనిషి ముందున్న వాటి కొరకై పరిగెత్తాలి అని చెప్పాడు కదా. పాతవి మాసిపోయినాయి, సమస్తము క్రొత్తవిగా మార్చబడ్డాయి అన్నాడు కదా. సమస్తము నీ జీవితంలో పాత వాటిని నిన్ను చంపివేయమని చెప్పాడు కదా.
ఆనాడు యాకోబు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి అన్ని తీసి వారు యాకోబుకి ఇచ్చినప్పుడు, యాకోబు మస్తకి వృక్షము కింద వాటిని గుంట తీసి పాతి పెట్టినప్పుడు వాళ్ళందరూ లేచి బేతేలుకు వెళ్ళారు. బేతేలులో దేవుడున్నాడు, బేతేలులో ఆరాధన జరుగుతుంది. బేతేలులో పరిశుద్ధులైన దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళందరూ కూడుకోవడానికి వెళ్తున్నప్పుడు వారు పరిశుద్ధమైన అలంకారములతో వారు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించారు. కానీ వారు కలిగినటువంటి శరీర సంబంధమైన ఆశలు, అలవాట్లు వాటన్నిటిని తీసుకొని దేవుని దగ్గరికి రాలేదు వాళ్ళు. మరి ఈరోజు మనం శరీర సంబంధమైనవన్నీ కూడా తీసుకొని మందిరానికి వస్తున్నాం. ఆత్మ సంబంధమైన వాటిని ధరించుకొని రావాల్సిన ఓ క్రైస్తవ విశ్వాసి శరీర సంబంధమైన వాటిని తీసుకొని వస్తున్నాం. ఆత్మ సంబంధమైనవి కదా మనం తీసుకొని రావాలి. ఏం తీసుకొని వస్తున్నాం? 35వ అధ్యాయం ఆదికాండ గ్రంథం మొట్టమొదటి వచనం నుంచి చదవండి. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీకు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టు. తన ఇంటి వారితో తన యొద్ద ఉన్న వారితో మీ దగ్గరున్న అన్యమైన దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మీ వస్త్రాలు మార్చుకోండి. నీవు లేచి బేతేలునకు వెళ్ళుదుము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన ప్రతి మార్గములో నాకు తోడయుండి నాకు తోడయున్న దేవునికి నేను బలిపీఠమును కట్టెదనని చెప్పాను. వారు యాకోబుతో ఉన్నవారు, యాకోబు వంశము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రతి అన్యమైన పదార్థములు, అన్యమైన అలంకరణములతో కూడినవన్నీ, వాటన్నిటిని తీసి యాకోబు చేతిలో పెట్టారంట. యాకోబు షెకెము దగ్గర ఉన్న మస్తకి వృక్షము కింద వాటిని పాతి పెట్టి అందరూ కలిసి ప్రయాణం కొనసాగించారు. మనము బేతేలులోకి వెళ్ళబోతున్నాము అని కొటికిటిగా చెప్పట్లో. బేతేలు అనగా దేవుని మందిరం. దేవుని మందిరంలోనికి వెళ్ళే ఇజ్రాయేలీలందరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళక మునిపే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటన్నిటిని తీసి ఏం చేశారంట? వాళ్ళ దగ్గర ఉన్నటువంటిని తీసి యాకోబు చేతిలో పెడితే యాకోబు గుంట తీసి గుంటలో పాతి పెట్టేసి అప్పుడు లేచి బేతేలులో అడుగుపెట్టారంట. గట్టిగా చప్పట్లో. మరి ఇలాంటి వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడా? శరీర సంబంధమైనవన్నీ సంఘంలోకి తీసుకొచ్చి రుద్దే వాళ్ళ ప్రార్థన వింటాడా? ఎస్ ఆర్ నో? చెప్పండి, అందరూ చెప్పాలా? శరీర సంబంధమైనవన్నీ మందిరంలోకి తెస్తే దేవుడు వింటాడా? శరీర సంబంధమైనవన్నీ పాతి పెట్టి ఆత్మను మాత్రమే అభివృద్ధి చేయడానికి మందిరంలోకి తీసుకొస్తే, ఆత్మతో మాత్రమే మనం మందిరంలోకి రాగలిగితే మరి ఆత్మ చేసే ప్రార్థన దేవుడు వింటాడు కదా. ఆమేన్. అందుకే అక్కడంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో, కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవిగా మార్చబడ్డాయి. మందిరంలోకి వచ్చే నువ్వు పాత వాటిని చంపాలి, దేవుని యొక్క క్రియలను ధరించుకొని దేవుని సంఘానికి రావాలి. అలా ఉన్నప్పుడు దేవుడు అన్ని విషయాల్లో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థన వింటాడు, నీ ఆరాధన కూడా వింటాడు. ఈరోజు మనం ఆరాధన చేయాలంటే విసుగుపోతున్నాం. ఆరాధన అనగానే మనకు గుర్తొస్తుంది ఏందయ్యా అంటే రొట్టె ద్రాక్షరసం. ఈ రొట్టె ద్రాక్షరసానికి మనము ప్రాముఖ్యత ఇస్తున్నాము, కానీ
మనం ఉండవలసిన దాని విధంగా మనము క్రమాన్ని ప్రాముఖ్యత ఇవ్వట్లా. ఆ బలలో చేవేసే వాళ్ళంట చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలంట? చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు మనము ఆరాధన చేయాలి అంటే దేవుడు మన బానిస కట్లను తెంపాడు గనుక. హల్లెలూయా. బానిస కట్లను తెంపి బానిస బ్రతుకుల నుంచి విడిపించి, సాతాను క్రియల నుంచి, సాతాను తలంపుల నుంచి, సాతాను యొక్క ఉచ్చు నుంచి మనల్ని విడిపించి ఇప్పుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఎగరండిరా, స్వేచ్ఛగా ఎగరండి, సంతోషంగా ఎగరండి, మీకు కావలసింది తినండి, కానీ దాంట్లో పాపము లేకుండా చూసుకోండి, అపవిత్రత లేకుండా చూసుకోండి అని దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. ఆ నియమ ప్రకారంగా మనం పోరాడుకుంటే, ఆ నియమ ప్రకారంగా పోరాడకపోతే ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి మన జీవితంలో ఎదురవుతుంది. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించినప్పుడు వారు ఎంతో ఆనందంతో ఎర్ర సముద్రంలో ఎగురుకుంటా, డాన్సులు వేసుకుంటా, దేవుణ్ణి ఆరాధిస్తూ పరవశించిపోతా, పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం అని దేవుణ్ణి స్తుతిస్తూ వెళ్తూ ఉంటే 3 రోజుల వాళ్ళ ఆరాధన అంట ఎర్ర సముద్రం దడదడబుట్టిందంట. కొట్టిగట్టిగా చెప్పట్లా. వాళ్ళ ఆరాధనకే, వారు చేస్తున్న ప్రార్థనలకే, వారు స్తుతిస్తున్న స్తుతులకే ఫరో సైన్యం అంతా ఎర్ర సముద్రంలో కూలిపోయారు. కొట్టిగట్టిగా చెప్పట్లా. ఎర్ర సముద్రము వీరి మీదకి లేస్తున్నటువంటి ప్రతి శత్రువును మింగేసిందే. మరి నీ మీదకి లేచే శత్రువును దేవుడు మింగేయనీడా? చెప్పండి. నీ మీదకి లేచే ప్రతి శత్రువుని దేవుడు కోల్చడా? కొలుస్తాడా? కోల్చడా? పెద్దగా చెప్పండి. కోల్చండి. నీ స్తుతుల ద్వారా సాతాను కాడిని కోల్చండి. వాళ్ళు ఆరాధన చేస్తుంటేనే కూలిపోయినాయి అంట గోడలు, ఎరికో గోడలు. ఆమెన్. 7 రోజులు స్తుతులు చెల్లించారంట. అంతే, కథం. గోడ చుట్టూ తిరగడం, పాటలు పాడటం, గోడ చుట్టూ తిరగడం, స్తుతులు చెల్లించటం, గోడ చుట్టూ తిరగడం, డోలు కొట్టడం, బోర్లు ఓదడం, పాటలు పాడడం. చుట్టుపక్కల వాళ్ళందరూ ఏందిరా వీళ్ళు ఆ గోడ చుట్టూ తిరుగుతున్నారు, గోడ ఎందుకు పడిపోద్దురా? ఎడన గోడ పడిపోవాలంటే గడ్డపారు తేవాలి, సెలకపారు తేవాలి, 5 వేసుకొచ్చుకొని కదరా వీళ్ళు గోడ కోల్చాలి. వీళ్ళు ఏం పనికి మాలట్టుంది, బైబిల్ ఒకటి సంఖలో పెట్టుకొని, గ్రంథం చుట్టా పెట్టుకొని ఓరక దేవానికి స్తోత్రం 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 హల్లెలూయా 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 అంట ఆ గోడ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు అడి తిరుగుతున్నారు, ఇటు తిరుగుతున్నారు, అటు తిరుగుతున్నారు. గట్టిగా చెప్పట్లా. తిరిగి 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 6 రోజులు అయ్యింది. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వీళ్ళేం పిచ్చోళ్ళట్టుందిరా నాయన, ఏంది ఆ గోడ చుట్టూ తిరుగుతున్నారు, పని లేదట్టుందని చెప్పని అందరూ అనుకుంటుంటే 7వ రోజు వచ్చిందంట. 7వ రోజు అందరూ ఏదో పని మీద పోయినట్టుగా వీళ్ళందరూ పోతుంటే ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ వీళ్ళని చూసి వెర్రోళ్ళు రైల్లో, వీళ్ళంత తెలివి తక్కువ దద్దమ్మలు ఇంకొకరు లేరురా, అంత పెద్ద ప్రాకారము కలిగిన గోడ ఈ పిచ్చోళ్ళు కాకపోతే ఖాళీగా బైబిల్ పట్టుకొని గోడ చుట్టూ తిరిగితేనే కూలిపోద్దా?